వాగ్దేవ్యై నమః. రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంతుల జగన్నాథరావు అభివందనాలు. పోతన మహాకవి రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధంలోని వామన చరిత్రం వినిపించబోతున్నాను, అవధరించండి. బ్రహ్మ మొదలైన దేవతలు కూడా తమ తమ పనులు ప్రారంభించేటప్పుడు విఘ్నేశ్వరునికి నమస్కరించి కృతకృత్యులవుతారట. ఇంక మానవుల సంగతి చెప్పనేలా. కాబట్టి పోతన మహాకవి భాగవత రచనా మహాకార్యంలో తనకు ఏ విధమైన విఘ్నాలు కలగకూడదని గణాధిపతికి నమస్కరిస్తున్నాడిలా. ఆదరముప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదకఖాదికిన్ సమద మూషిక సాదికి సుప్రసాదికిన్. ఆ మహాత్ముడు అమ్మ పార్వతీదేవి హృదయపు అనురాగాన్ని నిరంతరం సంపాదించుకుంటాడు. చెడు పనులను చీల్చి చెండాడుతాడు. తానే దిక్కని నమ్ముకొన్న వారిని ఉల్లాసపరుస్తూ ఉంటాడు. విఘ్నములనే చిక్కుముడులు గల లతలను త్రెంపివేస్తాడు. పరమ మనోజ్ఞమైన పలుకులతో అందరికీ ఆనందం కలిగిస్తాడు. అన్ని లోకాలలో ఉండే ప్రాణుల ఆనందాన్ని ఎరిగినవాడు. కుడుమలను ఆప్యాయంగా ఆరగించేవాడు. పొగరెక్కిన ఎలుకను వాహనంగా కలిగినవాడు. సర్వ ప్రాణికోటి యందు ప్రసన్నత కలవాడు అయిన గణాధిపతికి నమస్కరిస్తున్నానంటున్నాడు పోతన మహాకవి. ఇక కథలోనికి వస్తే, దేవతల తల్లి అయిన అదితి అమరావతిని బలిచక్రవర్తి ఆక్రమించుకోవడం, దానితో తలదాచుకోవడానికి తనకు పుట్టిన దేవతలు తరలిపోవడం తలుచుకుంటూ దిక్కులేని దానివలే దుఃఖించింది. ఒకనాడు ఆమె భర్త కశ్యప ప్రజాపతి తపస్సు చాలించి ఇంటికి వచ్చాడు. అదితి చేత పూజలందుకున్నాడు. బాధతో కుంగిన ఆమె ముఖపద్మాన్ని చూసి ఆమెను చేరదీసి ఓదార్చాడు. ఓ కమలాక్షి, ఎందుకు బాధపడుతున్నావు అని అంటూ, తెరవా విప్రులు పూర్ణులే చెలగునే దేవార్చనాచారముల్ తరితో వేలుతురే గృహస్థులు సుతుల్ ధర్మానుసంధానులే నిరినభ్యాగత కోటికి అన్నమిడుదే నిహిరంబునున్ పోయుదే మరలేక అర్థుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే పైదలి. ఓ చిన్నదానా, స్వచ్ఛమైన దానివి నువ్వు, ఎందుకిలా విచారంగా ఉన్నావు? బ్రాహ్మణులను ఏ లోటు లేకుండా ఆదరిస్తున్నావు కదా. దేవతలకు పూజలు సమయానుకూలంగా సాగుతున్నాయా? మన వారందరూ ఇక్కడ వేళకు సరిగ్గా హోమకార్యాలు నెరవేరుస్తున్నారా? నీ కొడుకులు ధర్మాన్ని పాటిస్తున్నారా? అతిథులకు అన్నపానాలిచ్చి ఆదరిస్తున్నావు కదా. మరచిపోకుండా బిచ్చగాళ్లకు, సేవకులకు, సజ్జనులకు సత్కారాలు చేస్తున్నావు కదా. అన్నమైన తక్రమైన తోయంబైన శాకమైన తనకు జరుగు కొలది అతిథి జనులకు అడ్డమాడక ఇడరేని లేమా వారు కలిగి లేనివారు లేమా వారు కలిగి లేనివారు. అన్నమైన, మజ్జిగైనా, నీళ్లైనా, చివరకు కూరగాయలైనా తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి. అలా పెట్టకపోతే ఎంతటి ధనవంతులైనా వారు దరిద్రులే. నిలత విష్ణునకును
నిఖిల దేవాత్మునకును ఆననంబు సిఖియు అవనిసురులు వారు తనియు వనజాతలోచనుండు అతడు తనియా జగములన్ని తనియు. మగువా, దేవతలందరికీ ఆత్మ విష్ణుమూర్తి. ఆయన ముఖమైన అగ్నిని బ్రాహ్మణులను సంతోషపెడితే విష్ణువు సంతోషపడతాడు. శ్రీహరి తృప్తి చెందితే సమస్త లోకాలు తృప్తి చెందుతాయి. బిడ్డలు వెరతురే నీకు అరగొడ్డంబులు చేయక ఎల్లకోడండ్రును మారొడ్డారింపక నడతురే ఎడ్డముగాకున్నదే మృగేక్షణ ఇంటన్. లేడి కన్నులతో అందంగా ఉండే ఓ అదితి, నీ విషయంలో నీ కొడుకులు వినయంగా ఉంటున్నారా? కోడళ్ళు నీకు ఎదురు చెప్పకుండా ఉంటున్నారా? ఇంట్లో ఇబ్బందులేమీ లేవు కదా? ఇలా కుశలం అడిగిన భర్త కశ్యప ప్రజాపతితో అదితి ఇలా అంటున్నది. ప్రేమయుకింతలేక దితి బిడ్డలు బిడ్డల బిడ్డలు మహాభీమబలాఢ్యులై తనదు బిడ్డలనందరతోలి సాహసాక్రామిత వైరులయ్యూ అమరావతిని ఏలుచునున్నవారు నీకేమని విన్నవింతు హృదయేశ్వరా మేలు తలంచి చూడవే. స్వామి, దితి బిడ్డలు వారి బిడ్డలు బలవంతులై నా బిడ్డలపై సవతి సోదరులు అన్న ప్రేమ ఏమాత్రం చూపకుండా పగబూని ఓడించి పారద్రోలారు. సాహసంతో అమరావతిని ఆక్రమించుకొని పాలిస్తున్నారు. ఈ విషాద వార్త నీకు ఏమని చెప్పమంటావు? నా పిల్లలకు మేలు కలిగే మార్గం ఏదో ఆలోచించి చూడు. అక్కా చెల్లెండ్రయ్యును దక్కరు నాతోడిపోరు తాను దితియున్ రక్కసులు సురల మొత్తగా అక్కటా వలదనదు చూచును ఔనౌననుచున్. దితి నేను అక్కా చెల్లెళ్ళమై అయినప్పటికీ ఆమె నాతో ఎప్పుడూ కలహిస్తూనే ఉంటుంది. దేవతలను ఆమె పిల్లలు రాక్షసులు బాధ పెడుతున్నా ఆమె మెచ్చుకుంటుందే కాని వద్దని అనదు. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడియ నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనేడు కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు అమరుల కాధారమగు అమరావతి అసురులకు ఆటపట్టయ్యనేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు యాగభాగమెల్ల అతడాహరించుచు కడగి సురలకు ఒక్క కడియు నీడు కడగి సురలకు ఒక్క కడియు నీడు. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు శచీదేవి ఈనాడు పలు కష్టాలకు గురై బాధపడుతూ ఉంది. ఇంద్రుడు ముల్లోకాల రాజ్య సంపదను పోగొట్టుకొని ఈనాడు అడవులలో ఇడుములు పడుతున్నాడు. కలవారి బిడ్డలై అల్లారుముద్దుగా పెరిగిన జయంతాదులు ఈనాడు బోయపిల్లల వెంట తిరుగుతున్నారు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు రాక్షసులకు ఆలవాలమైంది. అన్ని లోకాలలోనూ బలి బలవంతుడవుతున్నాడు. అతనిని ఇంద్రుడు నిలువరించలేకపోతున్నాడు. యజ్ఞాలలో హవిర్భాగాలన్నింటినీ
బలి దోచుకుంటున్నాడు. ఒక్క కబళం కూడా దేవతలకు చిక్కనివ్వడం లేదు. ప్రజలకు నెల్లను సముడవు, ప్రజలను కడుపారకన్నా బ్రహ్మవునయ్యున్. ప్రజలందు దుష్టమతులను నిజముగ శిక్షింపవలదే నీవు మహాత్మా. మహాత్మా కశ్యప, బిడ్డలు అందరి ఎడల నీవు సమానమైన వాడవు. ప్రేమతో బిడ్డలను కన్నా ప్రజాపతివి. కాబట్టి నీవు దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించాలి కదా. సురలన్ సభ్యులనాత్తులన్ విరతులన్ శోకంబు వారించి నిర్జరధాని నిలుపంగా రాత్రి చెరులన్ శాసింప సత్కార్యమే వెరవేరీతి ఘటిల్లును. అట్టి క్రమమున్ వేగంబ చింతింపవే కరుణాలోక సుధాఝరింతనుపవే కళ్యాణ సంధాయక. మహానుభావ, సకల కళ్యాణాలను సమకూర్చేవాడవు నీవు. ఉత్తములైన దేవతలు కష్టాలకు గురయ్యారు, భాగ్యాలు కోల్పోయారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడము, రాక్షసులను శిక్షించడము చేయవలసిన మంచి పని. తొందరగా ఆలోచించి ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో చూడు. మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తు అనిన మనోవల్లభ పలుకులాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞాన దృష్టిని అవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ ఇట్లనియే. ఇలా అంటున్న తన ప్రియభార్య మాటలు విని కశ్యప ప్రజాపతి కొంచెంసేపు ఆలోచించాడు. జ్ఞానదృష్టితో రాబోయే కాలంలో జరగబోయే సంగతులు తెలుసుకొని ఇలా అన్నాడు. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనిస్థానంబులెచ్చోటు సంజననం వెయ్యది మెనులే కొలది సంసారంబులే రూపముల్ వినుమాయింతయు విష్ణుమాయా తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబంధంబు నిదానమింతటికీ జాయా విన్నబో నేటికిన్. ఇల్లాలా, తండ్రి ఎవడు, కొడుకు ఎవడు, పుట్టిన స్థలాలేవి, పుట్టుకకు కారణం ఏమిటి, శరీరాలు ఏపాటివి, ఈ సంసారాలు ఏమాత్రమైనవి? ఆలోచిస్తే ఇదంతా భగవంతుడైన ఆ విష్ణుమూర్తి మాయ తప్ప మరేమీ కాదు. అజ్ఞానంలో బంధింపబడి ఉండడమే దీనికి మూల కారణం. అందువల్ల జరిగిన దానికి చింతించి చిన్నబుచ్చుకోకు. అగును అయినను కాలోచిత కార్యంబు చెప్పెద. సరే, ప్రస్తుతానికి తగిన కార్యాన్ని చెబుతాను విను అంటున్నాడు కశ్యప ప్రజాపతి తన భార్య అయిన అదితితో. భగవంతున్ పరమున్ జనార్దను కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ హరిసేవ చేయుము అతడున్ సంతుష్టినిన్ పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు నిఖిలార్థావాప్తి చేకూరెడిన్ భగవత్సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసీ. ప్రియురాల అదితి, విష్ణుమూర్తి భగవంతుడు, పురుషోత్తముడు, జనార్దనుడు, దయాసముద్రుడు, సర్వాంతర్యామి, జగదీశ్వరుడు. కాబట్టి ఆయనను ఆరాధించు. ఆయన సంతోషిస్తే చాలు, నీ కోరికలు అన్నీ తీరుస్తాడు, అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి. అతనిని పూజించి సమస్త సంపదలను పొందు అన్నాడు కశ్యప ప్రజాపతి. అనిన గృహస్థునకు గృహిణి ఇట్లనియే. ఇలా హరిని పూజించమని చెప్పిన భర్త కశ్యపుని మాటలు విని భార్య అదితి ఇలా అడుగుతోంది. నారాయణు పరమేశ్వరు ఏ రీతి తలంతు
మంత్రమేయతి విహితాచారంబులు ఏ ప్రకారములు ఆరాధన కాలమెద్ది ఆనతీవే. స్వామి, పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువును ఏ విధంగా ధ్యానించాలి, అందుకు తగిన మంత్రమేది, దాని నియమాలు ఏమిటి, పూజింపవలసిన కాలమేమిటి అన్నీ నాకు ఉపదేశించు అనిన కశ్యప ప్రజాపతి సతికి పయోభక్షణంబను వ్రతం ఉపదేశించి తత్కాలంబును తన్మంత్రంబును తద్విధానంబును తదుపవాస దాన భోజన ప్రకారంబులను ఎరింగించెను. అదితియును ఫాల్గుణమాసంబున శుక్లపక్షంబున ప్రథమ దివసంబునం దొరకొని 12 దినంబులు హరి సమర్పణంబుగా వ్రతంబు చేసి వ్రతాంతంబున నియతయ్యి ఉన్న ఎడ చతుర్బాహుండును పీతవాసుండును శంఖచక్ర గదాధరుండునునై నేత్రంబులకు అగోచరుండైన నారాయణదేవుండు ప్రత్యక్షంబైనన్ కనుంగుని ఇలా భగవంతుని పూజించే విధానం చెప్పమని అడిగిన భార్య అదితికి కశ్యపుడు పయోభక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు. దానికి తగిన కాలాన్ని, మంత్రాన్ని, నియమాన్ని, వ్రతకాలంలో పాటించవలసిన ఉపవాస దాన భోజనాది విధి విధానాలను బోధించాడు. అదితి ఫాల్గుణమాస శుక్లపక్ష మొదటి రోజైన పాడ్యమి నాడు ఆ వ్రతాన్ని ప్రారంభించింది. 12 రోజులు యథావిధిగా విష్ణుమూర్తికి సమర్పిస్తూ పూజించింది. వ్రతం ముగించి నియమవంతురాలై ఉన్న ఆమెకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చతుర్బాహుడు, శంఖాన్ని చక్రాన్ని ధరించి పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. కన్నులకు కానరాని భగవంతుడు అలా ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. కన్నుల సంతోషాశ్రులు చన్నులపై పరవా పులక జాలములెసగన్ సన్నతులును సన్నుతులును ఉన్నత రుచి చేసి నిటల యుక్తాంజలి అయి. సంతోషం వల్ల అతిథి కన్నుల నుండి కురిసిన కన్నీళ్లు ఆమె వక్షస్థలంపై జాలువారాయి. ఆమె శరీరమంతా పులకరించింది. భక్తితో స్తోత్రాలు చేస్తూ నుదిటిపై చేతులు జోడించి స్వామికి నమస్కరించింది. చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడెనదితి లక్ష్మీనాథున్. అదితి ఆ దేవదేవుని రూపాన్ని ఎంత చూసినా తనివి తీరక చూపులతో మిక్కిలిగా తాగింది. నిండు సంతోషంతో మైమరచి ఆ లక్ష్మీపతిని మృదు మధుర వాక్కులతో స్తుతించింది.